షణ్ముఖుడికి 6 ముఖాలు. జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వాలకు సంకేతం. మేధామూర్తి అయిన ఆ కుమారస్వామి బ్రహ్మాది దేవతలకు శివుని ప్రణవనాదమైన ఓంకారం అర్థాన్ని విడమర్చి చెప్పాడు. అలా దేవలోకానికి ఆయన ఓంకార ఉపదేశకుడయ్యాడు. వేదాలు కార్తికేయుణ్ణి యజ్ఞాగ్నిగా కీర్తించాయి. ఉపనిషత్తులు సనత్ కుమారునిగా పిలిచాయి. ఈ స్వామిని సర్పరూపంలోనూ పూజిస్తారు. శరణన్న వారిని కరుణిస్తాడు కనుక శరవణభవుడు అంటారు. సుబ్రహ్మణ్య స్వామి కొలువైన 6 క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. అవి తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూర్, తిరుప్పరుకుండ్రం, పళని, పడమూయూరు దోలై. ఈ స్వామి ఉపాసనతో సంసార సాగరం నుంచి గట్టెక్కవచ్చని భక్తుల విశ్వాసం. అందుకే శంకరాచార్యులు ఆ మూర్తిని మయూరంపై కూర్చున్నవాడు, మహావాక్యాల్లో గూఢార్థంగా నిలిచినవాడు, మనోహర రూపుడు, మహాత్ముల చిత్తంలో వసించేవాడు, బ్రహ్మజ్ఞానులకు ఆరాధ్యుడు, లోకాల సంరక్షకుడు అని బహువిధాల స్తుతించారు. సుబ్రహ్మణ్య స్వామికి వేదాలంటే పరమ ప్రీతి. అర్థవంతంగా వేద పఠనం జరిగే చోట కుమారస్వామి అదృశ్యంగా ఉంటాడు. వేదాలను, వేద పండితులను గౌరవిస్తే స్కందుని ఆరాధించినట్లే. జ్ఞానమూర్తి అయిన రమణ మహర్షి కుమారస్వామి అంశమేనని భక్తుల నమ్మకం. ఈ స్వామి ఉపాసనతో సర్వం ప్రాప్తిస్తాయి, దుష్ట శక్తుల ప్రభావం ఉండదు అన్నది పురాణం. భక్తులే కాదు, ఎందరో కవులు, వాగ్గేయకారులు, గాయకులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి అనుగ్రహం పొందారు. ఆయన కృప ఉంటే సరస్వతీదేవి కూడా కరుణిస్తుంది. మాతృత్వ సిద్ధికి కార్తికేయుణ్ణి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. స్కంద పంచమి రోజు కుమారస్వామిని షోడశ ఉపచారాలతో పూజించాలి. బ్రహ్మచారులకు, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమలగుణం రుద్ర తేజస్వరూపం సేనాన్యాం తారకఘ్నం గురమచలమతిం కార్తికేయం షడస్యాం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథ సహితం దేవదేవం నమామి. ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః.